హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో. చాలా టేస్టీ చికెన్ బిర్యానీ చాలా బాగా కుదిరింది. నేను ఈ చికెన్ బిర్యానీ ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా చికెన్ను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను 500 గ్రాముల చికెన్ తీసుకున్నాను. కడిగి పెట్టుకుని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కాస్త పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల పెరుగును వేస్తున్నాను. తర్వాత మనము ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇదంతా ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కింద నుండి పైకి అంతా కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపి తర్వాత నేను ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేశాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని 1 గంట కానీ 2 గంటల పక్కన నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత స్టవ్ వెలిగించి మట్టి పాత్రను పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేడెక్కేలోగా ఉల్లిపాయలని మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకుందామండి. దానికోసం 1 యాలకు 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత తరిగినటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని ఈ రెండింటి యొక్క పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి ఈ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా నెమ్మదిగా కింది నుండి పైకి కలుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యేలోగా మనము బాస్మతి రైస్ని కూడా కడిగి పెట్టుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ని కూడా తీసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం ఇది కాస్త ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గే లోపల మనము బాస్మతి రైస్కు పోపు వేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కూడా కాస్త వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, యాలకులు, లవంగాలు వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొద్దిగా సాజీరా వేసుకొని మనం దాన్ని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఎసరు వేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 3 గ్లాసుల చొప్పున నీరు పోసుకొని మనము పోపు వేసుకొని మనం ఎసరు వేసుకోవాలి. ఆ ఎసరు బాగా మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. అందుకోసం ఇలా ఎసరు మనం వంచుతాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా మరగనివ్వాలి. ఈలోగా చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఇది కాస్త ఫ్రై అవుతుంది. ఇది నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా మగ్గించుకోవాలి. ఇది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మనం మగ్గించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరి ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా తగినంత బిర్యానీ మసాలా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇది వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ నీరు బాగా మసులుతున్నవి. ఇలా మసులుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా వేసుకొని మనము ఒక్కసారి ఇలా కలిపేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇది ఒక 80% అయినా ఉడకాలి. మనము ఆ బియ్యాన్ని ఇట్లా ముట్టి చూస్తే ఇట్లా పలుగులాగా తగిలాలి. తగిలినప్పుడే మనము దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వార్చుకోవాలి. ఇలా అన్నం బాగా 80% ఉడికిన తర్వాత మనం వార్చుకుందామండి. ఇలా వార్చుకోవాలి. వార్చుకొని తర్వాత మనం ఈ ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. వాటిని కొద్దిగా వేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మనం ఇక్కడ వార్చుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ కర్రీ పైన ఈ బియ్యాన్ని అంతా సమంగా పరుచుకోవాలి. దాన్ని వాటర్ లేకుండా మొత్తంగా వడగట్టేసుకొని ఇది సమానంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని దానిపైన మళ్ళీ మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని పరుచుకోవాలి. తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా మరి ఒకసారి వేసుకుంటున్నాను. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా వేయట్లేదు. ఉంటే వేసుకోవచ్చు. ప్రస్తుతం నాకు లేదు కాబట్టి నేను వేయట్లేదు.
అలాగే కలర్ కోసం అని చెప్పేసి నేను కొద్దిగా పాలల్లో ఒక టీ గ్లాస్లో కొద్దిగా పాలు తీసుకొని పసుపు వేసుకొని బాగా కలిపి నేను దీనిపైన వేస్తున్నాను. ఇది కొంచెం మంచి కలర్ వస్తుంది కాబట్టి కలర్ కోసం నేను ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఇలా నేను వేస్తున్నా. చాలా మంచి కలర్ వస్తుంది దీనితో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలల్లో వేసుకుంటే బాగుంటుంది ఇది. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా ఒక నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఒక కాయను కట్ చేసుకొని నిమ్మరసం తీసుకొని గింజలు తీసేసి నేను వేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఇలా దమ్ పెట్టుకోవాలి. నేను కింద చపాతీ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ పాత్రను పెట్టి మూత పెట్టుకొని గాలిపోకుండా మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా తయారైపోయి ఉంటుంది బిర్యానీ. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనము తీసి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా బాగా కుదిరింది. నేను ఇది ఒకసారి ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి, పొడి పొడిగా అన్నం అంటుకోకుండా చాలా కలర్ఫుల్గా మంచి కలర్స్, మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. నేను పాలలో పసుపు కలిపి వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.